ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల దాదాపుగా అన్ని చోట్ల కూడా ఒక పండగ వాతావరణంలో ఒక శుభదినంగా ఈరోజు జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది. తెలుగువారు ఉన్నంతకాలము, తెలుగు నాడు ఉన్నంతకాలము, తెలుగు భాష మాట్లాడుతున్నప్పుడు ప్రతి కాలం కూడా తెలుగుదేశం ఒక గుర్తు ఎవరంటే ఒక స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా ఆయన సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ఆడవాళ్ళ ఆస్తుల సమాన హక్కు అయితేనేమి, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో ఈరోజు మొత్తం దాదాపుగా తెలుగుదేశం పార్టీనే ఒక ప్రక్షాళన చేసి ఒక నాంది పలికినటువంటి ఒక గొప్ప నాయకుడు ఎవరప్ప అంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు అని చెప్పేసి ఆయనకి మేము స్ఫూర్తినిస్తూ ఆయన బాటలు పయనిస్తూ ఈరోజు అనంతపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో మేమందరము ఆయనకు జయంతి పూలమాల వేసి ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు బీసీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ స్మరించుకుంటూ మేము ఆయన బాటలోనే మేము కూడా మా వంతు సహాయం సహకారాలు చేయాలా, అందరికీ పేదలు కూడా మేము చేయూతనియ్యాలనే ఉద్దేశంతో ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ తెలుగుదేశం పార్టీకి మేము ఎంతో న్యాయం చేస్తూ ఉన్నాము. తర్వాత ప్రతి ఒక్కరూ సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం మీద ఆయన పార్టీని స్థాపించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక మంచి పార్టీ అనేది ప్రజలకు తెలిసిన విషయము. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మహిళలందరం ఇక్కడికి వచ్చి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి నందమూరి తారక రామారావు గారు జన్మదిన సందర్భంగా అనంతపురంలో ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు కూడు గూడు బట్ట ఏవైతే ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి నినాదంతో తెలుగువాడిని మన చరిత్రలోనే ఒక మ్యాప్లో మన పేరు గుర్తించేట్టు చేసిన ఘనత ఎవరిదైనా ఉందని అంటే నందమూరి తారక రామారావు గారిది. అలాంటి ఆయన స్థాపించిన పార్టీలో మేమందరూ ఈరోజు పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా నిన్న మహానాడులో శ్రీశక్తి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తాము అని ఇచ్చిన వాగ్దానానికి మేము ప్రభాకర్ చౌదరి గారి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మహిళలను గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అనేది దీనికి నిదర్శనం. ఇలాగే ముందుకు కూడా మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ఉండి ముందుకు నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.